ఈ రోజైతే నేనున్న మా డాడీ ఇద్దరం కలిసి పోషమ్మ గుడి కాడికి అయితే పోతున్నాం. ఫస్ట్ అయితే కోడిని తీసుకున్నాం. అక్కడ నుంచి అయితే గుడికి స్టార్ట్ అయినాం. ఈ రోజు సండే కదా, చాలా మంది ఉంటారని అయితే అనుకున్నా నేను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఎక్కువ మంది లేనే లేరు. ఈసారి అయితే ప్రశాంతంగా అవుతుంది మా దర్శనం. ప్రతిసారి ఫుల్ మంది అయితే ఉంటారు ఇక్కడ. పోషమ్మకైతే ప్రశాంతంగా మొక్కులు అయితే అప్పచెప్పుకున్నాం. ఇక బయటకు వచ్చిన తర్వాతనైతే కోడిని కొరుపు ముట్టిస్తున్నాం. బాయిలర్ కోళ్ళు తొందరగా కొరుపు ముట్టాయి కదా. ఇక్కడనైతే పెద్ద చెట్టు ఉంటది. చెట్టు కిందనే ఉంటది అమ్మవారి గుడి అయితే. మాతో పాటు దర్శనం చేసుకున్న వాళ్ళ కోళ్ళు కూడా అస్సలు కొరుపు ముట్టులేదు. ఈ గుడి చుట్టుపక్కల మొత్తం గుళ్ళే ఉంటాయి. చిన్న చిన్న పోషమ్మ గుళ్ళు ఉంటాయి. ఇక్కడనైతే ఆడోళ్ళే కొడతారు కోళ్ళని, టక్క టక్క కొట్టిస్తారు. నాకు తెలిసినంత వరకు బెల్లంపల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటది పోషమ్మ గుడి. మా దర్శనం అయిపోయిన తర్వాతనైతే ఇంటికి రిటర్న్ అయిపోతాను. ఎండనైతే మండిపోతుంది. ఈ ఎండలకు కొంచెం బయటకు పోతానే అంత ఎట్లనో అవుతుంది. మా ఇంటి దగ్గరనైతే ఉయ్యాలలు పెట్టారు, వెరైటీగా ఉన్నాయి అయితే. ఇక ఇంటికి వచ్చినాక నేనైతే మామిడికాయలు తిన్నా, మస్తుండే. ఉంటా మళ్ళా, బాయ్.